హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే హిప్ హాప్ తమిళ యాక్ట్ చేసే తమిళ్లో వచ్చిన కడసి ఉలగా పోర్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే మంచి కాన్సెప్ట్ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక ఒక ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో మనం చూసుకుంటే కనుక ప్రపంచ దేశాలన్నీ రిపబ్లిక్ కంట్రీస్ అయితే అయిపోతాయి. సో ఇప్పుడు మన ఇండియా మనం చూసుకుంటే కనుక డెమోక్రటిక్ కంట్రీ. సో ఇండియాని కూడా రిపబ్లిక్ కంట్రీగా డిక్లేర్ చేయమని చెప్పి వేరే కంట్రీస్ దగ్గర నుంచి ఒక ప్రెషర్ అనేది వస్తుంది. బట్ ఇండియా అయితే దానికైతే ఒప్పుకోదు. సో అప్పుడు రిపబ్లికన్ ఆర్మీ మనం చూసుకుంటే కనుక సో వాళ్ళు ఇండియాకి అయితే వచ్చి అండ్ ఎస్పెషల్లీ తమిళనాడులో అయితే అటాక్ అయితే చేయడం అయితే జరిగింది. సో జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఆ స్టేట్కి సీఎం వచ్చేసి నాజర్ అండ్ నాజర్కి బాంబర్ది అయితే ఉంటాడు. అండ్ బట్ బాంబర్ది మాత్రం ఆ పార్టీ వ్యవహారాలు అనేది చూస్తుంటాడు. ఆయన క్యారెక్టర్ ప్లే చేసేది నట్టి సుబ్రహ్మణ్యం. సో అప్పుడు మన హీరో రోల్ ఏంటి అండ్ తను ఎలా ఫైట్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక కాన్సెప్ట్ అండ్ హిప్ హాప్ తమిళ యాక్టింగ్. సో కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుండేది. సో డెమోక్రటిక్ కంట్రీ మనం చూసుకుంటే కనుక సో ప్రజలే నాయకుల్ని ఎన్నుకుంటారు. సో రిపబ్లిక్ కంట్రీ అయితే అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళు డిక్టేట్ చేసిన టర్మ్స్ని జనాలు అయితే పాటించాలి. సో అది మంచిది కాదు అని చెప్పి సో హీరో ఒక వార్ యాక్షన్ డ్రామా. సో హీరో దానికి వాళ్ళ గవర్నమెంట్ రిపబ్లిక్ పెట్టిన రూల్కి హీరో అయితే అగేన్స్ట్ అయితే తిరుగుతుంటాడు. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక హిప్ హాప్ తమిళ యాక్టింగ్ అండ్ రోల్. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక హిప్ హాప్ తమిళ ఈ మూవీలో యాక్టింగ్, డైరెక్టర్, స్టోరీ, స్క్రీన్ ప్లే, లిరిక్స్, మ్యూజిక్ ఇవన్నీ తన మీద జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్స్లో తన మ్యాక్సిమం తన బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బాగుంటుంది. బికాస్ సెకండ్ హాఫ్లో కొంచెం వార్ యాక్షన్ డ్రామా అండ్ క్లైమాక్స్ కానీ ఈ మూవీలో చెప్పిన మెసేజ్ కానీ లాస్ట్లో మనం చూసుకుంటే కనుక టూ బీ కంటిన్యూడ్ అని చెప్పి వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం బెటర్. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక నట్టి సుబ్రహ్మణ్యం అయితే రోల్. సో బేసికలీ తనకి ఎలాంటి ఒక పదవి అయితే ఉండదు. బట్ తను మాత్రం పార్టీలో ఒక కీ మెంబర్. సో కింగ్ మేకర్ అనమాట. సో ఎవరికి మినిస్ట్రీ వారి, ఎవరికి ఎమ్మెల్యే వారి అదంతా తనే డిజైన్ చేస్తాడు. ఆ చక్రం తిప్పే క్యారెక్టర్ అనమాట. సో తన క్యారెక్టర్ డిజైన్ అయితే కొంచెం బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో మైనస్ పాయింట్స్ మనం చూసుకుంటే కనుక లవ్ పోర్షన్స్ అయితే కొంచెం అయితే పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. దానికి మూవీలో కామెడీ కూడా కొంచెం అయితే ట్రై చేయడం జరిగింది. బికాస్ ఎందుకంటే యాక్చువల్లీ ఈ మూవీ స్టోరీ మనం చూసుకుంటే కనుక లవ్ వార్ యాక్షన్ డ్రామా. బట్ ఇది ఒక కమర్షియల్ సినిమా కావాలి, అంత ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలని చెప్పి కొంచెం కామెడీ అయితే పెట్టడం జరిగింది. బట్ అది కొంచెం బాగానే ఉన్నా సరే బట్ ఈ స్టోరీకి అయితే కొంచెం అవసరం లేదు. బట్ విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్పుకుంటే బాగుండేది. సో బేసికలీ విలన్ రోల్ మనం చూసుకుంటే కనుక రిపబ్లిక్ ఆర్మీ ఉంటాడు కదా. సో ఆర్మీకి జనరల్ ఉంటాడు కదా. సో తని ఒక విలన్ రోల్ అనమాట. సో తన రోల్ ఇంకా బెటర్గా అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మంచి కాన్సెప్ట్ అండ్ డీసెంట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఒక యావరేజ్ టు ఒక అబవ్ యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్నట్టు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.